దర్శకరత్న డాక్టర్ దాసనారాయణరావు గారికి, దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారికి, అలాగే పద్మశ్రీ వరప్రసాద్ రెడ్డి గారికి, చుక్కపల్లి సురేష్ గారికి, మనందరి డైరెక్టర్ బి గోపాల్ గారికి, మిగతా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, అలాగే చలనచిత్ర పరిశ్రమలోని అతిరథ మహారథులకు, ప్రేక్షక మహాశయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, అలాగే ఉవ్వెత్తున పొంగి పొరలే కెరటంలా అభిమానపు కట్టలను తెంచుకొని విచ్చేసిన నా అభిమానులకు, అలాగే మంచు అభిమానులందరూ కూడా, అలాగే నాకు పిలవగానే వచ్చిన అంటే మా యువ కథానాయకులకు, కథానాయికకి ఒకటే కథానాయిక అందరూ కూడా హృదయపూర్వక కళాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రానికి ఇవాళ ఈ కార్యక్రమం ఆడియో క్యాసెట్ ఆవిష్కరణ, దానికి ముఖ్య ఈనాటి కథానాయకుడు, ఈ యొక్క సందర్భానికి కథానాయకుడైన మా మ్యూజిక్ డైరెక్టర్ బోబో రాజేష్ గారికి ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బోబో శశి ఆయన అద్భుతంగా బాణీలు, అంటే నాకు పాటలు లేవు కానీ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్లో కూడా దేనికైనా మేము ఆ మ్యూజిక్ని బట్టే మేము రియాక్ట్ అవుతాం పాటల విషయంలో. దాని తర్వాత మేము నటించిన సన్నివేశాలకి వాడిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మేము ఎంతో కొంత చేస్తే దానికి ఇంకా ఎక్కువ బరువు, ఎక్కువ దానికి అడిషనల్గా అందాన్ని తీసుకొచ్చే పని ఆ సంగీత దర్శకుడి చేతుల్లో ఉంటుంది అనేది నమ్మకం. ఎప్పుడు నేను సమిష్టి కృషిని నమ్మేవాడిని. అలా అద్భుతంగా, చాలా అద్భుతంగా పాటలు చేశారు. ఇప్పుడు రీ రికార్డింగ్ దశలో ఉంది సినిమా. తమ్ముడు మనోజ్ అద్భుతం. నాకు చాలా గర్వంగా ఉంటుంది, ఎందుకంటే నాకు మంచు కుటుంబానికి ఉన్న అనుబంధం అంటే నాన్నగారి నుంచి అందరికీ తెలిసిందే. అటువంటిది తమ్ముడిని పిలుచుకుంటున్నందుకు ఇవాళ ఎన్నో వైవిధ్యమైన పాత్రలే కాకుండా పోరాటాల విషయంలో అయితేనేమి, డాన్సుల విషయంలో అయితేనేమి ఎంతో ఎనర్జీ ఉన్న ఆర్టిస్టు తమ్ముడు మనోజ్. ఎంతో విలక్షణమైన పాత్ర ఇందులో నటించాడు ఆయన. చాలా బాగా చేసేవాడు తమ్ముడు. సో ఈ సభాముఖంగా తమ్ముడిని నేను ఆశీర్వదిస్తున్నాను. అలాగే ముందుగా నా సోదరి లక్ష్మిని నేను ఆశీర్వదిస్తున్నాను ఈ సభాముఖంగా. ఈ పిక్చర్ ఘన విజయం కావాలని, షిరిడి బాబా ఆశీస్సులతో అద్భుతమైన విజయం కావాలని, ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమా. నవరసాలు ఉన్న చిత్రం, సెంటిమెంట్ ఉంది, యాక్షన్ ఉంది, కామెడీ ఉంది, అద్భుతం, ఒక ఆవేశం ఉంది, అన్నీ కలిసిన ఈ కొడతారా ఉలిక్కి పడతారా సినిమా గొప్ప విజయం సాధిస్తుందని నేను నమ్మకం నేను సాధిస్తుంది, తప్పకుండా సాధించి తీరుతుంది. మనకి అదే ఎప్పుడైనా ట్రెండ్లతో మనమే సృష్టించాలి ట్రెండ్లతో నాకు పని లేదు. తప్పు చేసిన వాడి బెండ్ తీయడమే నా స్టైలు.